బంగారం వెండి ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం వెండి కొనుగోలు చేయడానికి ప్రస్తుతం సామాన్యులు సాహసించే పరిస్థితి లేదు. బంగారం వెండి విక్రయాలు చేసే షాపుల వంక చూడడం తప్ప షాపుల్లోకి వెళ్లే ధైర్యం చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఉన్న ధరలతో కనిపిస్తోంది. ప్రస్తుతం బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు 74,910 రూపాయల వద్ద స్థిరపడింది. ఓ దశలో బంగారం ధర 76,000కు పైబడి పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 68,600 రూపాయల పైనే ఉంది. వెండి ధర కూడా 90,000కు చేరువగా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర 85,500 రూపాయల వద్ద స్థిరపడగా ఇది కూడా ఒకటే రోజు 87,100 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 16% బంగారం ధర పెరిగింది. కేవలం జనవరి నెల నుంచి ఇప్పటి వరకు 4 నెలల్లో బంగారం ధర దాదాపు 10,000 రూపాయల మేర పెరిగింది. ఇక ఈ పరిణామాలు బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజలకు అశనిపాతంగా మారాయి. అసలు ఎందుకు ఇంతగా బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి అంటే అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి పైన పెట్టుబడులు ఎక్కువగా పెట్టడం వల్ల బంగారం వెండి ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు భారత్ సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు జరపడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా ఏర్పడిన అనిశ్చితి, రష్యా గనుల్లో బంగారం తవ్వకాల్లో ఏర్పడిన ఇబ్బందులు మొదలైన అన్ని పరిస్థితులు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. డబ్బు కంటే బంగారం పైన పెట్టుబడి సురక్షితమైన పెట్టుబడి అని కేంద్ర బ్యాంకులు కూడా భావించడంతో కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు జరుగుతున్నాయి. మన రిజర్వ్ బ్యాంకు కూడా ఇటీవల నెలల్లో 13 టన్నుల మేర బంగారాన్ని కొనుగోలు చేసింది. మొత్తంగా చూస్తే తాజా పరిస్థితులతో మరికొంతకాలం బంగారం ధరల దూకుడు కనిపిస్తుందని, ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే పరిస్థితి లేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.